ఆల్మోస్ట్ నియర్లీ. ఆల్మోస్ట్ నియర్లీ అనగా పదాలు రెండు వేరువేరుగా ఉన్న మీనింగ్ మాత్రం ఒకటే అండి, దాదాపుగా. ఓకే, వీటిని ఎగ్జాంపుల్స్తో చూద్దామండి. ఐ హ్యావ్ నియర్లీ డన్ ఇట్, లేదా ఐ హ్యావ్ ఆల్మోస్ట్ డన్ ఇట్. వీటికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే, నేను దాదాపుగా పూర్తి చేశాను, దాదాపుగా పూర్తి చేశాను అనగా ఇంకా క్లియర్గా చూడాలి అంటే 90% లేదా 95% కంప్లీటెడ్ అని తెలియజేయడానికి అండి. ఓకేనా, 90% లేదా 95% ముగిసింది అని తెలియజేయడానికి. అప్పుడప్పుడు అంటుంటారు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన పై వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంటారు, ఈ పని ఎంతవరకు పూర్తయింది అని క్వశ్చన్ రూపంలో అడుగుతుంటారు. అప్పుడు చెప్తుంటాము, ఇట్ హ్యాజ్ ఆల్మోస్ట్ డన్. అంటే ఇది ఒక 90% లేదా 95% కంప్లీటెడ్ అయ్యింది అని చెప్తుంటాం. ఆల్మోస్ట్కి బదులు నియర్లీ చెప్పండి. లేదా చెప్తుంటారు చూడండి, కొన్ని సందర్భాలలో డాటర్ అండ్ ఫాదర్ కన్వర్జేషన్లో చూస్తుంటాము. అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్తుంటారు, ఫాదర్ ఫోన్ చేస్తారు. ఓకే, అమ్మ ఇంటికి చేరుకున్నట్టేనా అని చెప్పేసి అంటే అప్పుడు వారు చెప్తుంటారు ఏంటంటే, ఆల్మోస్ట్ నేను చేరుకున్నట్టే, ఆల్మోస్ట్ నేను చేరుకున్నట్టే అంటుంటారు. అంటే ఒక 90% లేదా 95% ని చేరుకున్నట్టే అని తెలియజేయడం అండి. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ లేదా ఐ హ్యావ్ నియర్లీ రీచ్డ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అంటే దాదాపుగా ఒక 90%, 95% నేను చేరుకున్నాను. ఏదైనా ఒక పని అండి, చేరుకున్నానే అని కదండి, ఏదైనా ఒక పని. ఇప్పుడు చూడండి, ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, సెలెక్ట్ అయ్యారా అంటే, నేను సెలెక్ట్ అయ్యానండి, ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను అంటే ఒక 90-95% నేను సెలెక్ట్ అయ్యాను అని అర్థం. ఇలా 90-95% ముగిసింది, కంప్లీటెడ్ అయ్యింది అని తెలియజేయడానికి నియర్లీ లేదా ఆల్మోస్ట్ తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే అరౌండ్, అబౌట్, వీటికి కూడా అర్థం ఒకటే అండి, దాదాపుగా. కానీ యూసేజ్, ఉపయోగించడం అనేది వేరుగా ఉంటుంది. ఓకేనా, ఉపయోగించడం అనేది వేరుగా ఉంటుంది. ఆల్మోస్ట్ నియర్లీ అన్న మీనింగ్ దాదాపుగానే, అరౌండ్ అబౌట్ అన్న మీనింగ్ దాదాపుగానే. ఓకే, వీటి ఉపయోగం ఎలా ఉంటుందో చూద్దాం. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అరౌండ్ 2 hours, లేదా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ 2 hours అనగా నేను దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను, దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో చెప్తుంటాం, ఇంకా పూర్తిగా క్లియర్గా చెప్పాలి అన్నట్లయితే 10% మైనస్ 2 hours లేదా 10% ప్లస్ 2 hours ఇలాంటి. అంటే ఏదైనా ఒక సమయం అండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 2 గంటలని ఇచ్చాను. 2 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు, 10 గంటలు కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చు అండి. లేకపోతే మంత్ వైజ్గా కూడా చెప్పొచ్చు, ఇయర్ వైజ్గా కూడా చెప్పొచ్చు. కానీ ఒక 100% ఉంది అని అన్నట్లయితే 100%కి 10% మైనస్ లేదా ప్లస్ 10% అని కూడా చెప్పొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదండి ఇక్కడ, ఖచ్చితంగా -10% లేదా +10% అని చెప్పట్లేదు. అరౌండ్, అబౌట్ అనగానే ఇప్పుడు దాదాపుగా ఒక టైం చూడండి, ఇప్పుడు 2 గంటలు అవుతుంది, ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. ఈ 2 o'clockకి ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడిగారు, మీరు దాదాపుగా ఎన్ని గంటల నుండి పనిచేస్తున్నారు అన్నారు. నేను దాదాపుగా 2 గంటల నుండి పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్నాను, ఎంతసేపు చేస్తున్నాను, 2 గంటల నుండి పనిచేస్తున్నాను, కానీ క్లియర్గా టైం తెలియదు. అయితే 2 గంటలకి నేను చేస్తున్నాను, 2 గంటలు అవుతుంది అని అన్నాను కదా, 2 గంటలకి 10 నిమిషాలు తక్కువ అయ్యి ఉండొచ్చు లేదా 10 నిమిషాలు ఎక్కువ అయ్యి ఉండొచ్చు.
కానీ ఒక 2 గంటల నుండి అయితే దాదాపుగా నేను చేస్తున్నాను అని చెప్తుంటాం. దాదాపుగా ఒక 2 గంటల నుండి ఇలా. అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఒక సమయం చెప్పి ఆ సమయానికి ఆ సమయం 100% ఉంది అని అన్నట్లయితే, మనం చెప్పిన సమయం 100% అని అన్నట్లయితే ఆ 100%కి -10% అయినా ఉండాలి, లేదా +10% అయినా ఉండొచ్చు. ఓకేనా, కాస్త గమనించండి. ఏదైనా ఒక సమయాన్ని మనం చెప్పినప్పుడు ఆ సమయానికి ఒక 10 నిమిషాలు లేదా -10% అయినా అయి ఉండాలి, లేదా ఎక్కువ అయినా అయి ఉండాలి, +10% అయినా అయి ఉండాలి. కానీ దాదాపుగా నేను చేస్తున్నాను 2 గంటల నుండి చేస్తున్నాను, లేకపోతే నేను 10 గంటల నుండి చేస్తున్నాను, లేకపోతే కొంతమంది అడుగుతారు మీరు ఇక్కడ ఎంత కాలం నుండి వర్క్ చేస్తుంటారు అంటే, దాదాపుగా నేను 1 ఇయర్ నుండి వర్క్ చేస్తున్నాను అంటారు. అంటే 1 ఇయర్కి ఒక 1 మంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక 1 మంత్ తక్కువ అయి ఉండొచ్చు. క్లియర్గా 1 ఇయర్ అని చెప్పట్లేదండి. ఒక 1 ఇయర్కి 1 మంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, 1 మంత్ తక్కువ అయి ఉండొచ్చు. అరౌండ్ అబౌట్ అనగా మీనింగ్ అనేది అంతే అండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అరౌండ్ 2 hours లేదా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ 2 hours. నేను దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను, లేదా నేను దాదాపుగా 10 నెలల నుండి చేస్తున్నాను, నేను దాదాపుగా సంవత్సరం నుండి చేస్తున్నాను. 10 నెలల నుండి చేస్తున్నాను అంటే 10 నెలలకి ఒక 10 days ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక 10 days తక్కువ అయి ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక సమయం చెప్పినప్పుడు ఆ సమయానికి -10% తక్కువ లేదా +10% ఎక్కువ అని అర్థాన్ని వివరించడం జరుగుతుంది. ఏదైనా ఒకటి తక్కువ అయినా ఉండొచ్చు, ఎక్కువ అయినా ఉండొచ్చు, కానీ కరెక్ట్గా అంతే అని మాత్రం చెప్పడం జరగదు అరౌండ్ అబౌట్కి.